రైట్ బులెటిన్లో సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. అధికారం పోయి 20 నెలలు కావస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. వెళ్లాల్సిన వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఇక మిగిలింది మేమే అని వైసీపీ ధీమాగా ఉన్న సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో మరో బాంబు పేలింది. మాజీ మంత్రులు రోజా, విడుదల రజని, చివరికి వైఎస్ కుటుంబ వీర విధేయుడు అంబటి రాంబాబు కూడా పార్టీ మారుతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇవి కేవలం పుకార్లా లేక నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు ఇక పార్టీలో ఇంకా రగులుతున్న అసంతృప్తికి ఇవి సంకేతాల లేక పార్టీలో అంతర్గత సమస్యలను సర్దిద్దాలంటూ అధిష్టానానికి పరోక్షంగా అందుతున్న హెచ్చరికల? ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే వైసీపీ భవిష్యత్ ఏంటి? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, చెప్పండి. దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టుగా తెలుస్తోంది వైసీపీకి, ఎందుకంటే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపైన వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఎస్ఐ నిప్పు లేనిదే పొగరాదని చెప్పి పెద్దలు పేర్కొన్నారు. అదే సామెత ఇప్పుడు వైసీపీకి వర్తిస్తుందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా అసంతృప్తివాదులు గత 20 నెలలుగా వైసీపీ అధికారం కోల్పోయి 20 నెలలు కావస్తున్నా కూడా అసంతృప్తివాదులు పార్టీలు అధికమయ్యారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మొన్నటి వరకు పార్టీని విడిచి వెళ్ళిన వారందరూ అవకాశవాదులు అని చెప్పి, ఇప్పుడున్న వారు నిజమైన నాయకులు, కార్యకర్తలు అని చెప్పేసి స్పష్టం చేసినటువంటి అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి నెల కూడా కాకముందే మరో అసంతృప్తి జ్వాలలు నెలకొల్తున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఆర్కే రోజా, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజని, అలాగే అంబటి రాంబాబు, వీళ్ళందరూ కూడా అసంతృప్తి జ్వాలలకు గురవుతున్నారని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే విడుదల రజని ఉన్నటువంటి రేపల్లె ఇన్ఛార్జిగా, నగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రోజాని ఇన్ఛార్జిగా వేయడము, అలాగే నగిరి నియోజకవర్గంలో రోజాపై తీవ్ర అసంతృప్తి నెలకొనడము, పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడం, ఇలాంటి కారణాల రీత్యా వీళ్ళందరూ కూడా పార్టీ విడిచి వెళ్ళాలనే భావనలో ఉన్నట్టు కూడా తెలుస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో షికారులు అవుతా ఉంది. అలాగే ఈ నేపథ్యంలోనే అంటే మొన్నటి వరకు తామే అధికారంలో ఉంటామని చెప్పేసి పేర్కొన్నటువంటి మాజీ మంత్రులందరూ కూడా ఇవాళ అధికారం కోల్పోయిన పిదప రాజకీయ ప్రజలకు ముఖం చాటేసి కేవలం వ్యక్తిగత కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నటువంటి మాజీ మంత్రులందరూ కూడా తమ రాజకీయ ప్రాబల్యం కోసం పార్టీని వేడాలని చెప్పేసి కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ కారణాల రీత్యానే ఇవాళ పార్టీలో అసంతృప్తి జ్వాలలు మరింత పెచ్చిమీరాయని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. దీని కారణంగానే మాజీ మంత్రి రోజా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అలాగే మాజీ మంత్రి విడుదల రజని సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా వస్తున్నారు. అలాగే తరచూ అప్పుడప్పుడు తెర మీద కనపడుతున్నటువంటి మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా అసంతృప్తికి గురైనారని చెప్పి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇవన్నీ ఈ కారణాల రీత్యా పార్టీ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ పార్టీ నాయకులందరూ కూడా మొన్న అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి అధికారం కోసం పదవులు అనుభవించినటువంటి నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీ భవిష్యత్తు ఒక విధంగా చూసుకున్నట్టయితే గతంలో చూసుకున్నట్టయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విడుదల రజనీ కానివ్వండి, లేకపోతే రోజా కానివ్వండి, ఇటు పేర్ని నాని కానివ్వండి, కొడాల నాని కానివ్వండి, అంతా తామై కూడా పార్టీ బాధ్యతలు స్వీకరించారు. ఎప్పుడు ఎలాంటి స్పందన ఇవ్వాలన్నా వీళ్ళే 5గురు కలిసి ప్రెస్ మీట్ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో అదంతా పక్కన పెడితే కనుక అధికారం కోల్పోయిన తర్వాత వీరందరూ సైలెంట్ అయ్యారు. ఈ సైలెంట్ కారణం ఇదే అనుకోవచ్చా? ఎస్, కరెక్ట్. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి, కేసులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరించడంతో వీళ్ళు కేసులు ఇరుక్కుంటున్నారని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోని కేసుల నుంచి తప్పించుకోవాలంటే పార్టీని వేడనాడాలి, పార్టీకి దూరంగా ఉండాలి, పార్టీని వదిలేయాలి అని చెప్పి కూడా భావన వాళ్ళ నాయకుల్లో కూడా ఉత్పన్నమవుతుందని తెలుస్తూ ఉంది. ఈ కారణాల రీత్యానే పార్టీ ఎలాంటి పిలుపునిచ్చినా కూడా, పార్టీ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా కూడా వాళ్ళందరూ, ఆ నాయకులందరూ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు, కార్యక్రమాలు పాల్గొనడం లేదు. అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు సైతం తీవ్ర అసంతృప్తి నెలకొనింది. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి నాయకులు ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కార్యకర్తలకు అండగా నిలవాల్సినటువంటి నాయకులు కార్యకర్తలకు ముఖం చాటేస్తూ దూరంగా ఉంటున్నారని చెప్పి భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వైసీపీ ఆగమ్య గోచరంగా తలెత్తే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితి ఏ మేరకు భవిష్యత్తులో ఉంటుందనేది కూడా స్పష్టంగా తెలియడం లేదు. ముఖ్యంగా
పార్టీ నాయకులందరూ ఒక్కొక్కటిగా వీడడంతో పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. నిప్పు లేనిదే పొగరాదు అని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమవుతా ఉంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతా ఉంది. నాయకులందరూ కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్పేసి, ఈ అసంతృప్తి కారణంగానే పార్టీ పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాలకు కూడా పాల్గొనకుండా దూరంగా ఉండడం పట్ల సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. భవిష్యత్తు వైసీపీ మునిగిపోయే నావా అనే భావన ఉత్పన్నమవుతోందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కార్యకర్తల తీవ్ర ఆందోళన అయితే నెలకొనింది. భవిష్యత్తులో నాయకులే కరువయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంటుందని చెప్పి కూడా నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో సైతం తీవ్ర వైరల్ అవుతోంది ఇలాంటి పరిస్థితులన్నీ కూడా. వీటిని అధిష్టానం ఏ మేరకు దృష్టి సారించి సరిదిద్దుతుంది అనేది ప్రశ్నార్థకంగా ఉంది. సాయి రైట్, మీతో పాటు నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. మరి దీనిపైన వైసీపీ ఎలాంటి స్పందన ఇస్తుందో